హాయ్ హలో దిస్ ఇస్ మహేష్. మనం ఇవాళ అఫ్లైట్ మార్కెటింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు అఫ్లైట్ మార్కెటింగ్ అంటే ఏంటి? మనం అఫ్లైట్ మార్కెటింగ్ వల్ల అంటే లక్షల్లో సంపాదించవచ్చా? ఇది జెన్యూన్‌గా ఉంటదా? ఎలా ఉంటది? మనం దీంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి? మరి అంటే ఈజీగా మనం పెట్టేయంగానే మనకు అంటే మనీ ఎర్న్ చేయవచ్చా? అనేది లేదా అనేది నేను ఇవాళ డిస్కస్ చేయబోతున్నాను. అఫ్లైట్ మార్కెటింగ్ అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ మార్కెటింగ్ అంటారండి. ఎలా అంటే ఎర్న్ కమిషన్ బై ప్రమోటింగ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఇప్పుడు అర్థమైంది కదండి. మనం వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ అంటే లైక్ ఇప్పుడు మనకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఈ సంథింగ్ ఇవన్నీ స్టోర్స్ ఉన్నాయి కదా, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్. దాంట్లో ఏదైనా సరే ప్రోడక్ట్ ఉంటాయి కదండి. అంటే లైక్ మొబైల్స్ అని, క్లాత్స్ అయినా సరే, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఏదైనా థింగ్ అయినా ఆ లింక్ని మీరు అఫ్లైటింగ్ కన్వర్ట్ చేసి దాన్ని సేల్ చేస్తే మీకు అది కమిషన్ బేస్డ్‌లో మీ మీ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతాయి అమౌంట్. సింపుల్ అంతే అండి. ఇంకేం లేదండి. మీకేందంటే వాళ్ళ ప్రొడక్ట్‌ని మీరు సేల్ చేసి పెడితే మీకు కమిషన్ వస్తదండి. ఇది సింపుల్‌గా చెప్పాలంటే ఇంతే. కమిషన్ బేస్డ్ మార్కెటింగ్ అంటారండి. ఇది ఎలా చేయడం మరి? ఎలా చేయాలి? దీంట్లో మీరు ఎలా లాగిన్ అవ్వాలి? ఇవన్నీ నేను మీకు ఇప్పుడు వీడియో తెలియజేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం అఫ్లియేట్ మార్కెటింగ్‌లో సైన్ అప్ అవ్వాలండి. లైక్ ఎట్లా అంటే ప్రతి ఈ కామర్స్ సైట్‌లో మీరు అంటే అఫిలియేట్ మార్కెటింగ్ సైన్ అప్ అని అమెజాన్ గాని, లేకపోతే ఆ లింక్ ఆ సైట్‌లలో కింద చూడండి బికమ్ ఏ అఫిలియేట్ మార్కెటర్ అని ఉంటది. అక్కడ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయండి. మనం ఆ డీటెయిల్స్‌లో వచ్చేసి మీకు ఎట్లా ఉంటదంటే లైక్ అన్ని పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి. లైక్ ఫోన్ నంబర్స్, ఈమెయిల్స్ అండ్ లాస్ట్‌కి వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేస్తే మీకు అక్కడ మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇది మీకు అంటే లైక్ దేంట్లోనే ఉంటది కామన్. అంటే లైక్ అన్ని ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్. అట్లా మీరు సైన్ అప్ చేశాక మీకు ఒక అఫిలియేట్ లింక్ అని వస్తది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే లైక్ ఏదైనా సరే అంటే ప్రోడక్ట్ ఉంటది కదా. అంటే లైక్ ఇప్పుడు అమెజాన్‌లో ఒక మొబైల్ ఉన్నదండి. మీకు ఇప్పుడు సేల్ నడుస్తుంది. వన్ ప్లస్ సేల్ నడుస్తుంది. ఇది ఒక 30,000 మొబైల్ అనుకోండి. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే అక్కడ అమెజాన్ మొబైల్ లింక్ తీసుకొని మీ అఫిలియేట్ మార్కెటింగ్ మీరు లాగిన్ అయ్యారు కదా, అక్కడ మీరు లింక్ కాపీ పేస్ట్ చేసేసుకోండి. అప్పుడు మీకు అది మీ అఫిలియేట్ లింక్ అయిపోతుంది. అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ వన్ ప్లస్ మొబైల్ గురించి బిలో 30,000 మొబైల్స్ బయింగ్ మొబైల్స్ అని ఒక లింక్ అంటే ఒక హెడ్లైన్ తోటి మీరు ఒక బ్లాగర్ అయ్యుంటే ఆ ఒక బ్లాగింగ్ అంటే మొబైల్స్ ఫ్యూచర్స్ ఎలా ఉంటది, దీని ర్యామ్ ఏంది, పర్ఫార్మెన్స్ ఏంది అండ్ వచ్చేసి మెమోరీ ఇట్లాంటి అన్ని థింగ్స్ తోటి ఒక బ్లాగ్ అంతా క్రియేట్ చేయాలి. దీని గురించి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాక లాస్ట్‌కి మీకు ఇప్పుడు చెప్పాను కదా అఫిలియేట్ లింక్ అని. అఫిలియేట్ లింక్ అనేది కింద పెట్టండి. దీన్ని పబ్లిష్ చేసేయండి కంటెంట్. వన్స్ ఇది పబ్లిష్ అంటే లైక్ బ్లాగ్స్‌లో గాని, సోషల్ మీడియాలో గాని ఎక్కడైనా పబ్లిష్ చేయండి. దీన్ని మీ మీ బ్లాగింగ్‌లో గాని, సోషల్ మీడియాలో గాని మీ ఫాలోవర్స్ ఎవరైతే చూసి క్లిక్ చేసి అక్కడ సేల్ జరుగుతుందో జరిగినట్టయితే మీకు అక్కడ కమిషన్ వస్తదండి. లైక్ వాళ్ళ ప్రొడక్ట్స్ మీద ఇంత కమిషన్ అని మీకు మెన్షన్ చేస్తారు. ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ మీద ఇంత అని. సో ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మీద ఇంత కమిషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఇంత కమిషన్ అండ్ గ్రాసరీస్ మీద, క్లాత్స్ మీద ఇట్లా అని మెన్షన్ చేస్తారు. సో దాన్ని బట్టి మనకు కమిషన్ బేస్ మీద ఇచ్చేస్తారు. సో వన్స్ ఇది మనం దీని మీద రివ్యూ పెట్టేసి, బ్లాగ్‌లో పెట్టేసి, షేరింగ్ చేశాక దీన్ని మనం ఒక అంటే లింక్ మనకి ఇది పర్చేస్ చేస్తారు కదండీ! దాని మీద మనకు కమిషన్ వస్తది. లైక్ ఇప్పుడు 5% అనుకోండి. మొబైల్ 30,000 కదా! 5% కాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తదో అంత అమౌంట్ మీకు వస్తది ఒక్కరి మీద. అట్లా ఒక 10 మెంబర్స్ పర్చేస్ చేస్తే 10 మెంబర్స్ ఇంటూ ఆ కాలిక్యులేషన్ చేయండి. అంత అమౌంట్ వచ్చేస్తది. సో ఇది ప్రతి ప్రొడక్ట్స్ మీద ఇంత ఉందండి. అంటే ఎక్కువ రేటు ప్రొడక్ట్‌ని బట్టి డిపెండింగ్ ఆన్ మీకు కాలిక్యులేషన్ చేంజ్ అవుతుంటది పర్సెంటేజ్. అందుకే మీరు అంటే ఎక్కువ అమౌంట్ ఉన్నాయి, ఎక్కువ పర్చేస్ అయ్యేటి మీద మీరు కాన్సంట్రేట్ చేస్తే మీకు ఎక్కువ ఎర్నింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. తక్కువ అమౌంట్ అయితే తక్కువ పర్సెంటేజ్ తోటి తక్కువ అమౌంట్ వచ్చేస్తది. సో ఎక్కువ అమౌంట్ ఉన్నది తీసేసుకుంటే ఎక్కువ ఎర్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అండి. మీరు ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సైన్ అప్ అవ్వడం, తర్వాత వచ్చేసి ఆ లింక్ ఇవ్వడం, లింక్‌ని క్లిక్ చేస్తే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎట్లా ఉంటదంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది 3 పీపుల్‌కి మధ్య తిరుగుతదండి. మొత్తం రొటేట్ అవుతుంటది. ఎట్లా అంటే ఒకటొచ్చేసి మర్చెంట్, నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్స్. సో మర్చెంట్ నుంచి మనం లింక్ తీసేసుకుంటాం అఫిలియేటర్ లింక్ తీసుకొని లింక్ అక్కడ పెట్టాక ఇక్కడ కస్టమర్స్ లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేస్తారు. సో ఇక్కడ 3 మెంబర్స్ మధ్యలో రొటేట్ అవుతూ ఉంటదండి బిజినెస్. అఫిలియేట్ మార్కెటింగ్. ఎవరైతే ఇక్కడ మర్చెంట్స్ నుంచి ఆ ప్రొడక్ట్స్‌ని తీసేసుకొని వీళ్ళు వీళ్ళు అఫిలియేట్ చేసేసుకొని వీళ్ళు లింక్ పెడతారో కస్టమర్స్ అనేది పర్చేస్ చేస్తారో మనకి అఫిలియేట్ మార్కెటింగ్ అయితదండి. ఇది ముగ్గురి మధ్యలో నడుస్తూ ఉంటదండి. నెక్స్ట్ వచ్చేసి ఎట్లా ఉంటదంటే ఇది జెన్యూన్ ఉంటదండి. జెన్యూన్ ఉంటది. టైం పడతది. అంటే ఈజీగా అంటే ఇట్లా పెట్టంగానే నాకు సేల్ అవ్వాలి, కమిషన్ వస్తది అని అంత ఈజీగా అనుకోవద్దు. ఇంకోటేందంటే ఇది అంత ఈజీ కాదండి. ఇది కూడా అంటే మనకు
టైం టేకింగ్ అండి. అంటే సపోజ్ ఎట్లా అంటే సక్సెస్‌ఫుల్ ఎవరు అవుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూట్యూబర్స్ అయినా, బ్లాగర్స్ అయినా బయట ఉంటారు కదండీ యూట్యూబర్స్, బ్లాగర్స్, సెలబ్రిటీస్ ఎవరైనా కామన్ పీపుల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే మార్కెటింగ్ అంటే సూట్ అయితదండి. ఎందుకు అంటే వాళ్ళ దాంట్లో ఆల్రెడీ లక్షల ఫాలోవర్స్ ఉంటారు. సో, ఏదన్నా ప్రొడక్ట్ గురించి రివ్యూ చేసి అక్కడ పెట్టంగానే ఆ లింక్ ఇయ్యంగానే జనాలను వాళ్ళని ట్రస్ట్ బిల్డ్ చేస్తారు. నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అభిమానం ఉంటది, ఫాలోయింగ్ ఉంటది. వాళ్ళు చెప్పేది నిజమని నమ్ముతారు. నమ్మంగానే వాళ్ళంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి అంటే రివ్యూ పెట్టేసి అక్కడ పెట్టంగానే లింక్ పెడితే ఈజీగా సేల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ దాన్ని బట్టి ఎంతమంది చూసారు, క్లిక్ చేశారు అండ్ అక్కడ సేల్ అయింది దాన్ని బట్టి ఉంటది కాలిక్యులేషన్. సో, వీళ్ళకేంటంటే లక్షల ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి క్లిక్ చేస్తారు అండ్ పర్చేస్ కూడా అవుతుంది. సో, ఇక్కడ అమౌంట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతది. సో, ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అండి. ఇప్పుడు మనం అంటే కొత్తగా ఎవరైతే బ్లాగింగ్, యూట్యూబర్ స్టార్ట్ చేస్తారో ఒక ప్రొడక్ట్ గురించి డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేసి అక్కడ లింక్ పెట్టేస్తారో వాళ్ళకి అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఫాలోవర్స్ లేరు. వాడు కొత్తగా వచ్చింది కాబట్టి జనాలు కూడా నమ్మాలా, చూడాలా, తీసుకోవాలా, అంతా ఫేక్ ఉంటదా, స్పామ్ ఉంటదా అనే కన్‌ఫ్యూజన్ ఉంటది. సో, ఇదేంటంటే ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి మెయిన్‌గా వర్కౌట్ అవుతదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తగా చేసిన వాళ్ళకి కాదా అంటే అవుతది. టైం పడతదండి. టైం టేకింగ్ వల్ల ఒక 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు. కానీ ఓపికగా చేసుకుంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత సేల్ చేయడం, అఫిలియేటింగ్ చేయడం అంతా వర్కౌట్ అంతా బాగుంది. మరి అమౌంట్ ఎట్లా వస్తాయి? ఎలా తీసుకోవచ్చు అని అంటే ఇది మనకు మధ్యలో ఏందంటే మనకు ఆప్షన్ ఉంటుంది. థ్రెషోల్డ్ అని మనకు వీళ్ళు ఉంటది కదా ఆప్షన్. దానివల్ల ఏందంటే సమ్ అమౌంట్ అంటే $100 అయ్యే వరకి వాళ్ళు ఇవ్వరు. మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వదు. కొందరేందంటే ఆఫ్టర్ 45 డేస్, 50 డేస్ తర్వాత కూడా మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. సో, ఇక్కడ కొందరు ఏం చేస్తారంటే సమ్ నెట్వర్క్స్ వాళ్ళు $100 పడ్డాక $100ని మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చండి. అట్లా ఒక ఆప్షన్ ఉంటది. అండ్ నెక్స్ట్ ఇంకొందరు ఏం చేస్తారంటే ఆఫ్టర్ 45 డేస్, 50 డేస్‌కి అమౌంట్ వాళ్ళు టోటల్ అమౌంట్ అనేది ఇచ్చేస్తారు. సో, ఇదొక ఆప్షన్ కూడా ఉంటది. దీంట్లో ఇదొకటి జరుగుతూ ఉంటది ప్రాసెస్. సో, ఇది అండి ఓవరాల్‌గా అఫిలియేట్ మార్కెటింగ్. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను. ఎట్లా అంటే ఇప్పుడు నేను అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెప్పాను కదా! ఏం లేదండి సింపుల్ మీరు అందులో సైన్ అప్ అవ్వడం, తర్వాత లింక్ తీసుకోవడం, సేల్ చేయడం, బ్లాగింగ్ పెట్టడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇక్కడే మనకు ఓవరాల్‌గా మార్కెటింగ్ అంతా, బిజినెస్ అంతా రన్ అవుతూ ఉంటుంది. ఇదే అండి మీకు నచ్చితే మా వీడియోస్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.